రెయిన్బో బాంబూ కెఫే పావ్ పాండా కథ. మబ్బులతో కప్పిన పెద్ద పర్వత అడవిలో బావు అనే పాండా ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక వింతగా మెరిసే విత్తనం దొరికింది. అతను దాన్ని తన తోటలో నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోశాడు, పాటలు పాడాడు, ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కాని ఆశ్చర్యం ఏంటంటే ఆ విత్తనం సాధారణ గ్రీన్ బాంబూ కాకుండా రెయిన్బో రంగులతో మెరిసే ఒక గొప్ప బాంబూ కాండం పెరిగింది. రెయిన్బో ఆశ్చర్యంగా ఒక చిన్న ముక్క కొరికి చూశాడు. అదిగో, ఎహపు భాగం స్ట్రాబెర్రీలలా తీపి, తెలుపు భాగం వెనిల్లా లాగా క్రీమీపుగా, ఆకుపచ్చ భాగం మెంట్లా చల్లగా, నీలం భాగం బ్లూబెర్రీలలా రసాలిగా. ఈ మాంత్రిక బాంబూ విషయం మొత్తం అడవిలో వేగంగా పాకిపోయింది. తరువాత ఏమైంది? కోతులు, ఎర్ర పాండాలు, మంచు చిరుతలు కూడా వరుసలో నిలబడి వచ్చాయి. అందరూ ఈ రెయిన్బో బాంబూని రుచి చూడాలనుకున్నారు. అందరి ముఖాల్లో సంతోషం చూసి బావుకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతను ఒక బోర్డు పెట్టాడు. రెయిన్బో బాంబూ కేఫే స్వాగతం. ఇలా ప్రపంచంలోనే మొదటి రెయిన్బో బాంబూ కేఫే ప్రారంభమైంది. ప్రతి ముక్కలో కొత్త రుచి, కొత్త రంగు, కొత్త ఆనందం. చూసినందుకు ధన్యవాదాలు. మరింత అందమైన కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.